బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన దగ్గర నుంచి అడుగడుగునా బీసీలకు అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెత్తనం మొత్తం జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టుకుని నలుగురు సామంతరాజులను పెట్టి మొత్తం పెత్తనం అంతా ఆయన చేతిలో పెట్టుకుని ఇవాళ ఒక పక్క విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కనీసం ముఖ్యమంత్రిని కలవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధుల్ని అవమానపరుస్తూ ఉంటే ఈరోజు ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉన్నారు. మరి దానికి ఒక ఉదాహరణ కర్నూలు పార్లమెంటు సభ్యుడిగా ఒక చేనేత వర్గానికి చెందినటువంటి డాక్టర్ సంజీవ్, ఒక ఉన్నత విద్యావంతుడు, పార్లమెంట్ సభ్యుడు, కనీసం మాట్లాడే అవకాశం కూడా ఏమన్నటువంటి అవమానాలు జరుగుతూ ఉన్నాయంటే ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో బీసీలకి ఎంత ద్రోహం చేస్తూ ఉన్నారో ఒకసారి ఆలోచించారు. అలాగే కొలుసు పార్థసారథి, ఇలా అనేక మంది బీసీలు జంగా కృష్ణమూర్తికి తిరుమల తిరుపతి దేవస్థానం ఇస్తానని చెప్పి చివరి నిమిషం వరకు ఇవ్వకుండా మళ్ళీ ఆయన సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇలా అడుగడుగున అవమానాలు పరుస్తూ ఈరోజు అధికారం వచ్చిన దగ్గర నుంచి దాడులు చేయటం ఒక పక్క, హత్యలు చేయించడం ఒక పక్క, ఈరోజు కనీసం విలువలు కూడా లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. విదేశీ విద్య కట్ చేశాడు, స్థానిక సంస్థలో రిజర్వేషన్ కట్ చేశారు. ఈరోజు అనేక స్కీమ్స్, దాదాపు 30 రకాలైనటువంటి బీసీల స్కీములను కట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా ఖచ్చితంగా రేపు రాబోయే ఒక పక్క చూస్తే జాబులు లేవు, ఒక పక్క చూస్తే పెట్టుబడులు లేవు, ఉన్న ఇండస్ట్రీస్ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి న్యాయం జరగాలంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ సోదరుని ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతూ ఈరోజు డాక్టర్ సంజీవ్ గారికి మరొకసారి మరి ఇలా అవమానాలు జరుగుతున్నటువంటి వ్యక్తులకి మరి అందరూ కూడా అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.